ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించి ప్రస్తుతం మనం మాట్లాడడానికి ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అండి నమస్తే. చెప్పడమ్మా. ఎట్లున్నారు? అంత బాగానే ఉంది. డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు మొత్తం మీద మీరు చేసేది. నేనేమంటున్నామ్మా, ఇప్పుడు హరీష్ రావు గారి ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసిర్రు? గత ప్రభుత్వం కాబట్టి. గత ప్రభుత్వం మీరు మంత్రిగా ఉండే, మీ మామగారు ముఖ్యమంత్రిగా ఉండే, మీ బావమరిది మంత్రిగా ఉండే, మీ కుటుంబం కదా అధికారంలో ఉండే. ఫోన్ ట్యాపింగ్ చేసింది మీ మామగారు, మీ పైన నమ్మకంతోనా అపనమ్మకంతోనా అని చెప్పి పోయి మీ మామగారు పోయి గల్లావంటి అడుగు. మీ హరీష్ రావు గారు పోయి కేటీఆర్ చెల్లమని అడుగు. అడగాల్సింది వాళ్ళని, మమ్మల్ని కాదు. నిన్న లేనిపోని ప్రేమలు ఒలుకపెట్టుకున్నారు, కౌలించుకున్నారు. అడుగు. నేను మంత్రిగా పనిచేసినావు, నువ్వు మంత్రిగా పనిచేసినావు, నా ఫోన్ ట్యాపింగ్ ఏం చేసావు, నీ ఫోన్ ట్యాపింగ్ ఏం చేయలేదని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల తారక రామారావు, తన్నీరు హరీష్ రావు, ఈ ముగ్గురు కలిసి మన జోగి హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసిర్రు. హరీష్ రావుని ఫోన్ ట్యాప్ చేసినందుకు హరీష్ రావు ఏం చేయాలి? పొయ్యి చెంప మీద కొట్టి ఆ కేటీఆర్ని, ఎందుకురా దుర్మార్గుడా నా ఫోన్ ట్యాప్ చేసి అడగాలి. మేము ఎన్ని దాంట్లోకైనా విచారణకు మేము సిద్ధంగా ఉన్నాము అని అరే చెప్పి విచారమా? నేనేమంటున్నామ్మా, ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్ అర్థం కావట్లేదు. వాళ్ళు లేని బుర్రలు కదా, తెలియదు. హరీష్ రావు గారు మీరు మంత్రిగా పనిచేశారు 10 ఏళ్ళు. ఆ మంత్రిగా పనిచేసే సమయంలో మీ ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పి మీ పార్టీ నాయకుడు వి ప్రకాష్ చాలా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఫోన్ చేసినప్పుడల్లా, ప్రకాష్ గారు ఫోన్ చేసినప్పుడల్లా హరీష్ రావు గారు ఏమంటే వాళ్ళంట, ప్రకాష్ అన్న నాతో ఫోన్లో మాట్లాడకు, నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అని అంట. అంటే ట్యాపింగ్ ఎవరు చేస్తారండి అధికారం ఉన్నప్పుడు? మీ వాళ్ళేగా చేసింది. అప్పుడు మీరేగా అధికారంలో ఉన్నది. అరెస్ట్ అవుతారంటారా మరి? అరెస్ట్ అవుతారా, జైల్లో ఉంటారా అనేది వారు మాట్లాడిన సంభాషణ తెలుస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావద్దని చెప్పి ఎన్నో ఇబ్బందులు పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఆ దుర్మార్గులు, ఆ ఫోన్ ట్యాపింగ్ లేకపోయి ఉంటే కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలిచింది మొన్న. సో ఇంకో విషయం మొన్న నిన్న కేటీఆర్ కూడా అనడం అయితే జరిగింది. ఆయన కొండలరావు అయితే ఈయన తొండలరావు అనేసి కమెంట్ కూడా చేయడం జరిగింది. దాన్ని మీరు నేనేమంటున్నా, కేటీఆర్కి మతిపోతా ఉంది. అధికారం పోయింది కానీ అహంకారం పోలేదు అంటున్నా. కేటీఆర్కి అధికారం పోయింది, అహంకారం పోలేదు. కాబట్టి అహంకారాన్ని పోయే దినము దగ్గరలో ఉంది. జూబ్లీస్ ఎన్నికల్లో కొట్టినాము, సర్పంచ్ ఎన్నికల్లో చెంప చల్పించినాము, మున్సిపల్ ఎన్నికల్లోనే బొంద పెట్టేస్తారు. బీఆర్ఎస్ పార్టీ జీవసత్వాలని మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు బొంద పెట్టడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో మీరు చూసిండొచ్చు టీఆర్ఎస్ వాళ్ళు కూడా అనడం అయితే జరిగింది. దాన్ని 150ని 300 చేసినా, 300ని 600 చేసినా, దాన్ని ఎంత తిరగమరగ చేసినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సీట్లు కైవసం చేసుకుంటది. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పోతుంది ప్రజలకని. నేనేమన్నామ్మా, పార్లమెంట్ ఎన్నికల్లో ఏం రిపీట్ అయింది కాంగ్రెస్ పార్టీకి, అదే రిపీట్ అవుద్ది. జూబ్లీస్ ఎన్నికల్లో ఏం రిపీట్ అయింది, అదే రిపీట్ అవుద్ది. సర్పంచ్ ఎన్నికల్లో ఏం రిపీట్ అయింది, అదే రిపీట్ అవుద్ది. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో 101 సీట్లు, 101 మున్సిపాలిటీ గెలుస్తుంది. 100కు పైగా, 100కు మించి కానీ 100కు తగ్గకుండా చూసుకుంటాం. హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీకి సీట్లు రాలేవు కదా. నేనేమంటున్నామ్మా, రాలేవో చెప్పి కంటోన్మెంట్ గెలిచినాం కదమ్మా, రాలే కాబట్టి జూబ్లీస్ గెలిచినాం కదమ్మా. పైసలు వచ్చి గెలిచారంటారు. అట్లా అట్లా మాట్లాడదు చెప్పండి. అంటే వాళ్ళు పైసలు గెలిచినా మా గతంలో కూడా అట్లా అడుగుతాం కదమ్మా మేము కూడా. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ పైసలు గెలిచిందమ్మా? అంటే నాగార్జున సాగర్ పైసలతో గెలిచింది, మన హుజూర్నగర్ పైసలతో గెలిచింది, అదేవిధంగా ప్రతి ఒక్క మునుగోడు. చెప్పండి అడుగుతున్నా. ఎందుకంటే మాట్లాడుతామా, వీరు గెలిచినంతే మేము గెలిస్తే డబ్బుతో గెలిచినట్టు, వాళ్ళు గెలిస్తేమో మంచి గెలిచినట్టు ఎట్లా మాట్లాడమ్మా? కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మొన్న పంచాయతీ ఎన్నికల్లో గెలవడం జరిగింది. వచ్చిన రెండు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పూర్తి స్వతంత్రంతో తెలంగాణ ప్రధానికం ఉంది కాబట్టి చెప్తున్నాం ఇదే మాట. సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి, అదేవిధంగా జూబ్లీస్ బై ఎలక్షన్ కానివ్వండి, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, ఈ అధికారం వచ్చిన తర్వాత ఈ 3 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి మున్సిపాలిటీ దాదాపు 100 మున్సిపాలిటీలని కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా మేము ప్రక్క రాజకీయ వ్యూహంతో ఉన్నాము. అంతకు మించి ఉంటే కానీ అంత తగ్గవు.